శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో భారీ సమీక్ష నిర్వహించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా, వైభవపేతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శ్రీశైల క్షేత్ర పాలక మండలి అధ్యక్షులు, అధికారులు సమన్వయంతో ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ప్రభుత్వం తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారనేటువంటి విశ్వాసం ప్రభుత్వానికి ఉంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 90% దర్శన సమయం సామాన్యులకే కేటాయిస్తున్నట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు. అలాగే 14, 16 తేదీల్లో టోల్గేట్ దగ్గర ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదని టోల్ ఫ్రీ నిర్ణయం ప్రకటించారు. అది సింగిల్ లైన్ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి. రోజువారీ దర్శనం చేసుకునేటువంటి భక్తులు 185 నుంచి 90% సామాన్య భక్తులే ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు మీరు కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. రోజుల పాటు 14, 15వ తారీఖుల్లో వచ్చేటువంటి వాహనాలకి, భక్తులకి ఇబ్బంది కలగకుండా, టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా అది నియంత్రించుకునే విధంగా టోల్ గేట్లలో ఉచితంగానే టోల్ ఫ్రీ చేసి టోల్ గేట్లో లేదని చెప్పి ఇది భద్రత కోసం 3,000 మంది పోలీసులు, 6 డ్రోన్లను రంగంలోకి దించనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. క్యూ లైన్లో ఉండే భక్తులకు పాలు, బిస్కెట్లు, త్రాగునీరు నిరంతరాయంగా పంపిణీ చేయాలని కలెక్టర్, ఈవోలను, మంత్రులను ఆదేశించారు. క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి త్రాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లను కానీ, పసిబిడ్డలు, మహిళలు ఉంటే పాలు, బిస్కెట్ల సౌకర్యం కూడా ఉచితంగా దేవాదాయ శాఖ నుంచి శ్రీశైల దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. బ్రహ్మోత్సవాల ప్రధాన రోజుల్లో 4 రోజుల పాటు క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి శ్రీశైల దేవస్థానం తరపున ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే లక్షలాది లడ్డూలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత లడ్డు ప్రసాదం 4 రోజుల పాటు భక్తులకు ఇవ్వమని చెప్పి, దాన్ని తయారు చేసుకోవడానికి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మరి అధికారుల్ని ఆ ఏర్పాట్లు కూడా చూసుకోమని చెప్పడం జరిగింది.